హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ ఆర్ కండిషన్స్. మనకి ఏమేమి ఉన్నాయంటే ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, నెస్టెడ్ ఇఫ్ ఉంది, స్విచ్ కేస్ ఉంది. సో ఈ 3 ఉన్నాయండి టోటల్ స్విఫ్ట్లో మనం కండిషన్స్ చెక్ చేసుకోవడానికి. ఇలానే ఒక ఆపరేటర్ కూడా ఉంది. ఫర్ ఆపరేటర్ ఇఫ్ అండ్ ఎల్స్కి ఫర్ సపోజ్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలానో టోటల్ మీకు 4 చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి వేర్ ఏ వాల్యూ తీసుకున్నాం, ఏ డిక్లరేషన్ 30, ఇనిషియలైజేషన్ ఏ ఈక్వల్ టు 30, వేర్ బి ఈక్వల్ టు 20 అని ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎలా అనేది చెప్తాను. ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. సో ఏ గ్రేటర్ దాన్ బి, మనం ఒక కోడ్ రాస్తాము. సో ఆ కోడ్ అనుకోండి, ఫర్ సపోజ్ నేను ప్రింట్ రాస్తున్నాను, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఈ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్లోకి వెళ్తుంది. మనకి ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ ఇఫ్ రాస్తే కంపల్సరీ ఎల్స్ రాయాలండి. ఇది ఎల్స్ ఎందుకంటే హ్యాండ్లింగ్ చేస్తాం మనము. ఫర్ సపోజ్ కేస్ అనేది రాంగ్ అయిందంటే, కండిషన్ అనేది రాంగ్ అయిందంటే ఆటోమేటిక్గా మనము ఎల్స్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఎల్స్లో ఏం రాసినా కండిషన్ రాంగ్ అయితే ఎల్స్లోది ప్రింట్ అవుతుంది. అంటే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ మాత్రమే రన్ అవుతుంది. సో బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో ఏ వాల్యూ 30, బి వాల్యూ 20 ఉంది కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని వచ్చింది. సో ఈ బ్లాక్లోకి వెళ్ళింది, ట్రూ అయింది కాబట్టి. ఫర్ సపోజ్ ఏ 10 చేసిన తర్వాత నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేసిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ చూడండి, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. సో ఎల్స్ బ్లాక్ రన్ అయింది ఇప్పుడు, ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. సో కండిషన్ ఇలా చెక్ చేయాలి ఇఫ్ ఎల్స్. ఫర్ సపోజ్ సేమ్ ఇఫ్ ఈ కండిషన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే సేమ్ ఇఫ్ ఎల్స్ బదులు ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ సేమ్ ప్రింట్ ట్రూ సెమీకోలన్ ప్రింట్ ఫాల్స్. సో మనకి ఈ ఆపరేటర్ ద్వారా, టెర్నరీ ఆపరేటర్ ద్వారా కూడా మనము ఈ కండిషన్ చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూవే కదా, మనకి ఇప్పుడు ట్రూ ప్రింట్ అయింది. సో మనకి ఈ ఆపరేటర్ అనేది ఇట్లా ఇఫ్ ఎల్స్, సేమ్ ఇఫ్ ఎల్స్ స్టైల్లోనే సింగిల్ లైన్లో కండిషన్స్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్కి వెళ్దాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ ఎల్స్ అంటే దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయండి. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ మళ్ళీ కండిషన్ ఏ లెస్ దాన్ బి అయితే, ఫర్ సపోజ్ ప్రింట్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఇది మల్టిపుల్ కండిషన్. నెక్స్ట్ ఎల్స్, కంపల్సరీ ఎల్స్తో హ్యాండిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రింట్ సమ్ నో మ్యాచ్ ఫౌండ్. ఇలా కండిషన్స్, ఈ కండిషన్స్ ట్రూ అయితేనే ఈ బ్లాక్లోకి వెళ్తుంది, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఎల్స్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్లోకి వెళ్తుంది, లేదంటే ఎల్స్ ఈ బ్లాక్లోకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ అండి. ఫర్ సపోజ్ ఇంకా కండిషన్స్ ఉన్నాయంటే ఇంకొక ఎల్స్ ఇఫ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఎల్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ స్విచ్ కేస్ చూద్దాము. స్విచ్ కేస్ వచ్చేసరికి నార్మల్గా స్విచ్ కేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే
స్విచ్ కేసు ఇది కూడా కండిషన్స్ చెకింగే. స్విచ్ వాల్యూ టు కన్సిడర్ వాల్యూ. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఆల్రెడీ వేర్ ఏ ఈక్వల్ టు 30 అని డిక్లేర్ చేశాను, ఇనిషియలైజ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఫర్ సపోజ్ ఏలో 30 ఉందా 10 ఉందా ఎంతో తెలియదు అనుకోండి, నేను స్విచ్ కేస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఏ వాల్యూ ఏ వేరియబుల్ ఇచ్చి దాని వాల్యూ ఎంత ఉందో చెక్ చేస్తాను. స్విచ్ కేస్ అండ్ డిఫాల్ట్. ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసరికి లైక్ ఎల్స్ అనమాట. ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ ట్రూ అయితే ఈ కోడ్లోకి వెళ్తుంది, బ్లాక్లోకి. లేదంటే డిఫాల్ట్ ఎల్స్ టైప్ అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. స్విచ్ డైరెక్ట్గా స్విచ్ అని కొట్టగానే టోటల్ ప్యాటర్న్ వచ్చేసింది. సో స్విచ్ ఏ వాల్యూ అనుకుందాం, వేర్ ఏ ఈక్వల్ టు ఫర్ సపోజ్ 10 అనుకుంటా. 10 ప్రింట్ ఏ హ్యాస్ వాల్యూ 10. సేమ్ మళ్ళీ కేస్ ఇంకోటి, కేస్ 30. ప్రింట్ ఏ హ్యాస్ వాల్యూ 30. సో నెక్స్ట్ డిఫాల్ట్లో ప్రింట్ నో మ్యాచ్ ఫౌండ్. నేను రన్ చేస్తాను ఇప్పుడు, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ హ్యాస్ వాల్యూ 30. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనేది ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, సేమ్ ఏ హ్యాస్ వాల్యూ 30. ఇది స్విచ్ కేసు. సేమ్ మీరు స్విచ్ బి కూడా రాయొచ్చు ఏ వాల్యూస్కైనా, అంటే వాల్యూ టు కన్సిడర్ అండ్ వాల్యూ చెకింగ్ కోసం అని స్విచ్ కేస్ యూజ్ చేస్తాము. నెస్టెడ్ ఇఫ్ మల్టిపుల్ కండిషన్స్కి, ఇఫ్ ఎల్స్ వచ్చేసరికి సింగిల్ కండిషన్. సో ఫర్ సపోజ్ దీంట్లోనే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకోవాలనుకోండి, అంటే 2 types ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇట్లా అండ్ వాల్యూ డబల్ పెట్టేసి ఏ ఈక్వల్ టు, అంటే ఇది డబుల్ ఈక్వల్ టు అనమాట. ఈ డబల్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఏ ఈక్వల్ టు 30. సేమ్ ఈ 30 అయితేనే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఆర్ ఇక్కడ ట్రూ అని ఇవ్వండి. ఏ ఈజ్ ట్రూ, సమ్ వాల్యూ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ ఈక్వల్ టు వాల్యూ 30 అయితేనే ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఈ బ్లాక్లోకి వెళ్ళదు. ఇక్కడ ఫాల్స్ పెడతాను. సో రన్ చేస్తున్నాం. మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ప్లేస్లో ట్రూ రావాలి. ట్రూ అని వచ్చింది చూసారా. ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ అయితే కాబట్టి దెన్ ఏ లెస్ దెన్ బి పెడతాను. అంటే ఈ కండిషన్ ఫాల్స్, ఈ కండిషన్ ట్రూ. అంటే అండ్ అని పెడితే బోత్ కండిషన్స్ ట్రూ అవ్వాలి ఈ అండ్ అనే ఆపరేటర్ పెడితే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం రావాలంటే ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ వస్తుంది, అంటే ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే కాదు కదా, మనకు అండ్ పెడితే కంపల్సరీ 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. సో ఫాల్స్ వచ్చింది. ఫర్ సపోజ్ ఏదో ఒక కండిషన్ ట్రూ అవ్వాలి అనుకోండి, ఆర్ పెట్టండి. దీన్ని ఆర్ ఆపరేటర్ అంటాం. సో నెక్స్ట్ మళ్ళీ రన్ చేశాను. ఇప్పుడు ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఆర్ అని పెడితే ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు. సో ఏ గ్రేటర్ దాన్ బి అని పెడుతున్నాను. ఈ డబుల్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాను. మళ్ళీ ఏమొస్తుందంటే వాల్యూ అగైన్ ట్రూలోకి వెళ్తుంది. ఎందుకంటే నేను ఆర్ ఆపరేటర్ యూజ్ చేశాను కాబట్టి కంపల్సరీ ఏదో ఒక వాల్యూ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి కాబట్టి ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ అగైన్ అండ్ అనేది యూజ్ చేశానంటే ఇప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎందుకు అంటే బోత్ కండిషన్స్ ట్రూ కాదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయింది మనకి. చూడండి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ multiple statements in a single if, and this is a multiple condition checking. This is a switch case. Okay, thank you friends.